మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు కంటి నిండా నిద్ర పోతున్నాడో పోతలేడో, కడుపు నిండా కూడు తింటున్నాడో లేడో గాని తెలంగాణ మొత్తం వానలు పడి ఐకేపీ సెంటర్ల కాడ పోసిన ఒడ్లు మొత్తం నానిపోతున్నా గాని మహిళలకిస్తామన్న 2500 రూపాయలు ఎప్పుడిస్తారని ఆడోళ్లు ఎత్తి పొడుస్తున్నా, గెలిచిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెయ్యక ప్రజలను పరిశాన్ చేస్తుండ్రని పబ్లిక్ మొత్తుకుంటున్నా, 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారని కాంగ్రెస్ లీడర్లను ఊర్ల పొంట అడిగి కడిగేస్తున్నా గాని ఎవలేమనుకున్నా సరే నా పని నేను చేసుకుంటా పోతాని దినాం 20 గంటలు ఇరాము లేకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీదనే పనిచేస్తున్నట్టున్నాడు. ఇజ్జత్కే సవాల్ అనుకుంటా షేప్ పార్టీని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గద్దె మీద కూర్చుండ పెట్టేందుకు తాకతుకు మించి దండలాడుతుండట. కమ్మ సంఘం లీడర్లతోని మాట్లాడి కాంగ్రెస్ పార్టీ కమ్మ కులానికి అమ్మ లెక్క తోడుగా ఉంటుంది, కాయసుగా చూసుకుంటుంది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాకు సపోర్ట్ చేస్తే మీకు షేప్ పార్టీ షేదోడు వాదోడుగా ఉంటుందని కమ్మవారితోని సై అనిపించుకుంటే మైనార్టీలందరినీ మంచిగా కూసోబెట్టుకొని వాళ్ళ బాధలు మొత్తం కూడా అరుచుకున్నాడట. మీకు మా షేప్ పార్టీ అండగుంటుంది, మీ బాధలు మొత్తం వాపుతుంది, మీరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి కాకుండా మా షేప్ పార్టీకే ఓట్లేయాలని చెప్పుకొచ్చిండట. అయ్యా మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు, ఇప్పుడు మీరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసేందుకు కాయసుగా ముస్లిం సోదరులను పిలుచుకొని ముచ్చట ముద్దుగా పెడుతున్నారు కానీ కొన్ని ఏండ్ల సంధి వాళ్ళ బాధలు చెప్పుకునేందుకు వస్తే కూడా మీరు చూసి చూడనట్టు ఇడిచిపెట్టిరట. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ముస్లింల ఓట్ల కోసం వాళ్ళ మైనారిటీ లీడర్కు మంత్రివర్గంలో తావు ఇస్తామని ఆశ పెట్టబడితే ఆశ పెడితే ఆశ పుండ్లు అవుతాయి. దేవుళ్ళ మీదనే ఒట్లు తిని గట్ల మీద పెట్టే మీరు ఇప్పుడన్నా మాట మీద ఉంటారా, లేకుంటే మునుపటోళ్ళనే మాట తప్పుతారా అని అట్లా కూడా ప్రజలు పరిశాన్లో ఉండ్రు.